గండ్రా సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు. సో ఆయనకు ఆ ప్రజలు ఎంత స్కోర్ ఇచ్చారో మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సింగరేణి ఏరియా కావడంతో కార్మిక సంఘాలు, బొగ్గుగని కార్మికులు ఓటింగ్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. భూపాలపల్లిలో 2019 తర్వాత పొలిటికల్ డైనమిక్స్ చాలా మారాయి. నేతలు, పార్టీలు మారడంతో రాజకీయాలు మారాయి. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్కు స్ట్రాంగ్ బేస్ ఉంది. గత ఎన్నికల్లో 74.44% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి గండ్ర సత్యనారాయణరావుకు 1,08,475 ఓట్లు రాగా గండ్ర వెంకటరమణారెడ్డికి 55,776 ఓట్లు వచ్చాయి. దీంతో సత్యనారాయణరావు ఏకంగా 52,699 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 54.55% ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. మరి ఈ గ్యాప్లో సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ మేరకు గ్రాఫ్ పెంచుకోగలిగారు? జనం ఆయనకి ఇచ్చినటువంటి స్కోర్ ఎంత? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో వెల్లడైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ను ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, నియోజకవర్గంలో 74.44% ఓటింగ్ నమోదైతే 54.55% ఓటింగ్తో గెలుపొందారు. 52,699 ఓట్లు. సో మరి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీతో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: గండ్రకు జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది, అదొక ప్లస్ పాయింట్. నియోజకవర్గంలో యాక్టివ్గా పనులు చేస్తుంటారనేది ప్లస్ పాయింట్ ఉంది. ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారు. తద్వారా గ్రామాలు అభివృద్ధి చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. అలాగే ఉత్సవాల కోసం దేవాలయాలకు నిధులు ఇస్తూ ఉంటారన్నటువంటి పేరు ఒకటి ఉంది. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరవుతుంటారు. తర్వాత మైలారం దగ్గర ఇండస్ట్రియల్ పార్కు రాక, సో ఈ రాకతోటి ఇండస్ట్రియల్ పార్కు రావడంతో అక్కడ సహజంగానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని ఇక్కడ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే 200 పరిశ్రమల ఏర్పాటు లక్ష్యమని ఆయన చేసేటువంటి ప్రకటన. సో ఆ పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది అక్కడ ఏరియా కాబట్టి దాన్ని ప్రోత్సహించేలాగా, పారిశ్రామికీకరణ ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్కి అక్కడ సీఎం శంకుస్థాపన చేయడంతో అది ఎమ్మెల్యేకి అది కలిసి వచ్చినటువంటి అంశం. అలాగే సెగ్మెంట్లో కొత్త సీసీ రోడ్ల నిర్మాణాలు, తర్వాత పోడు హక్కులకు ఎమ్మెల్యే సపోర్ట్, అక్కడ పోడు భూములు చేసేటువంటి రైతులకి ఆ హక్కుల్ని కాపాడే విధంగా ఎమ్మెల్యే సపోర్టుగా ఉండడం, అలాగే జనం సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తారన్నది, ఇవన్నీ కూడా గండ్ర సత్యనారాయణరావుకు ప్లస్ పాయింట్స్గా మారాయి. మైనస్ పాయింట్స్ ఏంటి? బిగ్ టీవీతో అక్కడ జనం ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు ఎమ్మెల్యే గురించి? మైనస్ పాయింట్స్: అనుచరులపైన ఇసుక రవాణా ఆరోపణలు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి దగ్గర సమీపంలో అక్కడ ఇసుకకు సంబంధించి కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం లేదనేటువంటి విమర్శ ఒకటి ఉంది. ప్రధానంగా ఈ మైనస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇసుక రవాణా ఆరోపణలు ఉన్నాయి, తర్వాత కార్యకర్తల్ని పట్టించుకోరు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సో ఇవి మైనస్ పాయింట్స్. అయితే ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం. సో జనం ఏం కోరుకుంటున్నారు? వారు ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దగ్గర నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జనం కోరుకుంటుంది ఏంటి? పొలాల్లో పులుల సంచారం లేకుండా చూడాలి. సో అక్కడ అదంతా కొంచెం అటవీ ప్రాంతం, భూపాలపల్లి అంటే అది అటవీ ప్రాంతం, తర్వాత అదంతా మేడారం, అదంతా కూడా మిక్సింగ్గా ఉంటుంది, మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ మృగాలు తిరుగుతూ ఉంటాయి. అది పులులు కావచ్చు, లేకపోతే సమ్ ఏనుగులు, లేదంటే తోడేళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. పొలాల్లో పులుల సంచారం లేకుండా చూడాలి. ఇసుక లారీలతో ట్రాఫిక్ ఆగకుండా చేయాలి. సో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది, ఎందుకంటే అక్కడ నిత్యం ఇసుక లారీలు తిరుగుతూ ఉంటాయి. సో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనేది అక్కడ చెప్తుంటారు నియోజకవర్గ ప్రజలు. లారీల రద్దీ పైన చర్యలు తీసుకోవాలి. అలాగే కోటగుళ్లను అభివృద్ధి చేయాలి. కోటగుళ్ళు అనేది అక్కడ చాలా ఫేమస్, అక్కడ ఎక్కువగా దర్శించుకుంటారు ఇక్కడ జనం వెళ్ళి. సో ఆ కోటగుళ్లను అభివృద్ధి చేయాలనేది జనం కోరుకుంటున్నారు. సో మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చేటువంటి స్కోర్ ఎంత మనం చూద్దాం. ఎస్, స్కోర్ 41% అనుకూలం, వ్యతిరేకం 26%, తటస్థం 33%. సో 41% మాత్రమే అనుకూలంగా ఇచ్చారు బిగ్ టీవీ సర్వేలో. సో 41%ని మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం 19 నెలల కాలంలో ఈ పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్గా పెంచుకోవాలి. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రభుత్వంగా ఏవైతే హామీలు ఇచ్చారో, అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి, సో జనానికి ఆ హామీలన్నీ అమలు చేస్తే కనుక మీ స్కోర్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సో గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు బిగ్ టీవీ సర్వేలో మీకు మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 41%.